హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియో అయితే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఎర్లీ మార్నింగే 5:15 కల్లా ఎప్పుడు లేచి బ్రష్ చేసుకొని బయట ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇక ఇంట్లో అందరూ వెళ్ళిపోయినాక ముగ్గు అయితే పెట్టకూడదు అంటారు. అందువల్ల ముందే నేను ముగ్గు అయితే వేసుకుంటాను ఎప్పుడు కూడా. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ముగ్గు వేయకపోతే వాళ్ళు వెళ్ళినాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముగ్గులు అయితే వేయనండి. లేవగానే ముందు బ్రష్ చేసుకుని ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంకా ముగ్గు వేసుకొని కిచెన్లోకి వెళ్తాను. ఇక కిచెన్లో హడావడి, ఇంకా మనకు మదర్స్ అందరికీ కూడా కాళ్ళకి స్ప్రింగులు కట్టినట్టు పరిగెత్తాలన్నమాట. టైంకి టిఫిన్స్, లంచ్ బాక్సులు అన్నీ కూడా రెడీ చేయాలి కదండి. ఇక ఈరోజైతే నేను బెండకాయ శనగపిండి ఫ్రై, అలాగే దానికి కాంబినేషన్గా ఉలవచారు చేయాలనుకుంటున్నాను. అంటే ప్రతిరోజు మా ఇంట్లో చారు కంపల్సరీ, కాకపోతే ఈరోజు ఉలవచారు చేస్తామని అనుకున్నానండి. ఇక అయితే మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మరికొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇక ఈరోజు కర్రీ అయితే ముందు చేసేస్తున్నానండి. అలాగే చట్నీకి ఇక్కడ నేను దోశలు అయితే టిఫిన్ చేస్తున్నాను. చట్నీకి పల్లీలు అవి కూడా వేపేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే చల్లారుతుందని మిక్సీ వేయడానికి లోపైతే బెండకాయలు కట్ చేస్తున్నాను. అయితే నేను యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణాలు కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్లో ఇప్పటికీ 1844 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది, రెండు సంవత్సరాల దగ్గర అయిపోయిందండి. కానీ ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు. కానీ ఎప్పటికైనా అవుతానేమో అన్న ఒక పాజిటివ్ థింకింగ్తో ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం ఆపకూడదు అని ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాను. 1844 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నా వీడియోస్ ఎంతో అంతో నచ్చే కదండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నా బాధను కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్లో రావడానికి కారణం మాది చాలా మధ్య తరగతి కుటుంబం అనమాట. మేము బ్రతుకు తెరువు కోసం కానివ్వండి, పిల్లల భవిష్యత్తు కోసం కానివ్వండి, మేము ఊరి నుంచి హైదరాబాద్లో ఉంటున్నాము. హైదరాబాద్లో ఒకళ్ళు తెచ్చిన సంపాదనతో ఇల్లు రెంట్లు కట్టుకుంటూ, అలాగే ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే చాలా కష్టం. అలా మా హస్బెండ్ తెచ్చిన శాలరీతో ఇద్దరు పిల్లల్ని చదివించుకొని ఇంట్లో అన్నీ కూడా ఇది అవ్వాలి అంటే చాలా కష్టం కదండి. అందరూ కూడా ఇవి అనుభవించిందే కదా. అయితే నేను ఏదైనా జాబ్ చేయాలి, వెళ్తే ఒక 10,000 15,000 అయినా సరే ఇస్తారు. కానీ పిల్లల్ని వదిలేసి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను ఇంట్లో లేకపోతే పిల్లలు పాడైపోతారు. అలా అన్న ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అందరిలాగానే నేను చాలా ఆశలతో స్టార్ట్ చేశాను అనమాట. ఇందులో సక్సెస్ అయితే ఎంతో అంతో మనీ అయితే వస్తుంది. ఆ మనీ మా హస్బెండ్కి అయితే హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే అందరిలాగే నేను స్టార్ట్ చేశానండి. కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 1800 మందికి నచ్చింది, కానీ మన చుట్టూ ఉన్న కొంతమందికి, అది మన వాళ్ళు అనుకునే వాళ్ళకి మాత్రం నేను స్టార్ట్ చేయడం నచ్చలేదు. అది ఎలా అంటే ఫంక్షన్లోని, అలాగే ఏదైనా బర్త్డే ఫంక్షన్లోని, అలాగే ఏదైనా ఫంక్షన్లో జోకులు వేసుకునే అంత అవమానిస్తున్నారనమాట. అది ఒక ఇదిగా జోకులు వేసుకొని అవమానించడం అనమాట. అలా అవమానిస్తున్నారు. నేను చెప్పాను కదండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదనమాట. ఒక మధ్యతరగతి నుంచి వచ్చి మనం యూట్యూబ్ చేయిస్తున్నామంత ధైర్యంగా అంటే కనుక ఏదో ఎంతో అంత మనీ వస్తుంది, హెల్ప్ అవుతుందనే తప్ప అన్నీ ఎక్కువైపోయి అన్నీ చేసింది కాదండి. మనం ఏం వల్గర్గా చేయట్లేదు కదా. మా హస్బెండ్ కానీ మా బాబు కానీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇంకో కొన్ని రోజుల ముందైతే నేను యూట్యూబ్ మానేద్దాం అనుకున్నాను. ఎందుకు సక్సెస్ అవ్వలేదు, ఎన్ని వీడియోస్ చేసినా సరే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు, మానేస్తానంటే మా బాబు ఒక వీడియో చూపించాడు. ఇది హిందీ ఛానల్లో ఒక వీడియో అండి. ఒక బాబు చాలా అంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు కష్టపడ్డాడు. సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ రాలేదు, కానీ పట్టు విడవకుండా అలాగే కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మమ్మీ ఇప్పుడు కూడా మానేయకూడదు, ఎలాగో స్టార్ట్ చేసావు కాబట్టి దాన్ని అలాగా నువ్వు అదే పట్టుదలగా చెయ్యి, ఎప్పటికైనా సరే సక్సెస్ అయితే ఉంటుంది, నీ ప్రయత్నం అయితే మానేవద్దని చెప్పి మా పెద్ద బాబు చెప్పాడు. అప్పుడు ఆ వీడియో నాకు చూపించిందని ఇంకా నేను చెయ్యాలి, చూద్దాము, ప్రయత్నిద్దాము, ఇంకా వేరే కంటెంట్లో అయినా వేరే ఏదైనా చేద్దాము అన్నట్టు ఆలోచనలు అలాగైతే ముందుకు వెళ్తున్నానండి. అందరికీ నచ్చుతాయి కానీ మన చుట్టుపక్కల వాళ్ళకైతే మాత్రం నచ్చవు. వాళ్ళకి ఇష్టం లేకపోతే చూడడం మానేయాలి
అంతేకాని ఇంతలా అవమానించడం, యూట్యూబ్ చేసిన వాళ్ళు ఏదో తప్పుగా చూడడం, యూట్యూబ్ చేసిన వాళ్ళందరూ తప్పుగా కాదండి. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. దయచేసి నీకు ఇష్టం లేకపోతే మానేయండి, అంతేకాని ఇలా అవమానించడం అయితే కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం అనమాట. అందరికీ సమాధానం చెప్పలేం కదా, ఈ వీడియో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు చూస్తారు కదా అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇదండి. ఇక దోశలు అయితే వేసేసాను, పిల్లలు అయితే రెడీ అయిపోయారు. మా బాబునైతే లేపి బ్రష్ చేయించాలన్నమాట. చిన్నోడండి 7:15కి ఆటో వచ్చేస్తుంది. మరీ ఘోరంగా 2 వరకే స్కూల్ అనమాట చిన్న బాబుకి. ఇంకా 7:15కి అంటే చాలా లేపి పాపం వాడు కళ్ళు తెరవడు. ఇంకా అలాగే బ్రష్ చేయించేసి స్నానవది చేయించేసి ఇంకా టిఫిన్ తినిపిస్తున్నాను అనమాట. టిఫిన్ తినిపించడానికి అయితే దోశ వేసేసాను. మా చిన్న బాబు వెళ్ళిపోయాడండి. మా పెద్ద బాబుని అయితే మా హస్బెండ్ డ్రాప్ చేస్తాడనమాట. ఇంకా ఆయన వచ్చేలోపు ఉలవచారు చేసేయాలి. ఇంకా ఉలవచారు అయితే నేను ఉలవ పిండితో చేస్తున్నాను. మొన్న ఊరు వెళ్ళానని చెప్పాను కదా, ఊరి నుంచి అయితే తెచ్చాను, మా అత్తయ్య ఇచ్చిందనమాట. ఇంకా నేను ఇందులో కొంచెం మట్టి కుండలో చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసి పోపులన్నీ వేసేసి అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసి తగినంత చింతపండు రసం వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని ఈ చారు అయితే బాగా మరగాలి. ఇది మరిగినాక అప్పుడు ఉలవ పిండి అయితే వాటర్లో కలిపి వేయాలి. ఉలవ చారు అన్నది రకరకాలుగా చేసుకుంటారంటే ఉలవలు ఉడకపెట్టేసి అది మిక్సీ పెట్టి చేస్తారండి కొంతమంది ఈ ఉలవల్ని ఏపేసి పొడి చేసేసి అంటే మిల్లు పట్టేసి పిండి ఉంటుంది కదండి, ఆ పిండితో ఉలవచారు చేస్తారనమాట. ఇంకా అదైతే మరుగుతుందనమాట. ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేశాను కదండి, ఇంకా మా హస్బెండ్కి బాక్స్కు తీసేసి మిగతా అవన్నీ కూడా ఖాళీ చేసేస్తాను. ఎందుకంటే టేబుల్ మీద మనకి ఇలా అన్నిటితో పెట్టేస్తే మెస్సీగా అనిపిస్తుందండి. ఎప్పుడు కర్రీస్ అయినా చారు అయినా అన్నీ కూడా మళ్ళీ వేరే బౌల్లోకి తీసేసి నేను టేబుల్ మీద పెడతాను అన్నమాట. ఇవన్నీ కూడా తోమడానికి అయితే పెట్టేస్తున్నాను. అనమాట. ఇంకా నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసానండి. వచ్చేసరికి ఇంకా ఇదిగోనండి ఉలవపిండి 3 స్పూన్ల అయితే తీసుకున్నాను. ఉలవచారు ఎప్పుడు కూడా నేను చిక్కగా చేయనండి, అంటే చిక్కగా అంటే ఇష్టం ఉండదు మాకు ఎవరికి కూడా. మా పిల్లలు కూడా ఈ ఉలవచారు ఇష్టంగా తింటారు. ఉలవలు కూడా చాలా మంచిదండి. ఉలవల చారు అన్నది అప్పుడప్పుడు తినాలి. ఇంకా చూడండి ఈ రసం అయితే మరిగిపోతుంది కదా, ఇప్పుడైతే ఈ ఉలవ పిండి కలిపినని వాటర్లో కలిపేసి వేసేస్తున్నాను అనమాట. నేను కొంచెం పల్చగానే చేస్తాను ఇప్పుడు ఉలవచారు, ఎక్కువ చిక్కగా చేయను. చాలా బాగుంటుందండి. చికెను, మటను, ఫిష్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అలాగే ఉలవచారు కూడా పెడితే కనుక మా ఫ్యామిలీలో అందరిమీ కూడా ఫస్ట్ ఉలవచారే తీసుకుంటాం అనమాట. అంత ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్కి కానీ నాకు కానీ చాలా ఇష్టం ఉలవచారు. ఏదైనా పాతకాలం వంటలు అన్నది ఆ రుచే వేరండి. ఇంకా పులుపు, కారం అన్నీ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేశాను. ఇంకా లాస్ట్ అయితే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. మట్టి కుండలో స్టవ్ ఆఫ్ చేసేసినా సరే కొద్దిసేపు వరకు అలా మరుగుతూనే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ నేను కిందకు వచ్చానండి. పువ్వులు అయితే తీసుకోలేదు, పూజకి అయితే ఈరోజు పువ్వులు లేవు. వర్షం పడడం వల్ల పువ్వులు అయితే పెట్టలేదు. ఇంకా అందువల్ల కిందన ఏమైనా ఉన్నాయేమోనని వచ్చానమాట. పార్క్ దగ్గరికి నన్నివద్దన చెట్లు అయితే ఉంటాయి, లేవండి. పైన ఎక్కడో అక్కడ ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. మొత్తానికైతే కొన్ని అయినా సరే దొరుకుతాయని చెప్పి కోస్తున్నాను. కొన్ని అయితే దొరికాయి. ఇంకా వచ్చి స్నానవది చేసేసి పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకోవడం అన్నది మాత్రం స్కిప్ చేయనండి. ఎంత నీరసంగా ఉన్నా, ఒంట్లో బాగోకపోయినా పూజ చేసుకోకపోతే మనసు ఎందుకో ప్రశాంతంగా ఉండదు. ఏది ఉన్నా సరే, బాధ ఉన్నా, ఏ సంతోషం ఉన్నా నేను ఈ దేవుడి దగ్గరే చెప్పుకుంటానమాట. నాకు అసలు దీపం పెట్టుకోకపోతే ఏదోలా ఉంటుంది మనసంతా. రోజు ఎందుకో ఏదో తప్పు చేసినట్టు ఏదోలా నాకే ఫీలింగ్ ఉంటుంది. అందువల్ల ఇంకా పూజ అయితే స్కిప్ చేయను అనమాట. ఇంకా పూజ చేసేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని టిఫిన్ అది చేసేసి ఇక్కడైతే
ఇక్కడ నేనైతే గోధుమ పిండితో కేక్ చేస్తున్నానండి. పిల్లలకి స్నాక్స్ ఏమీ లేవు. అలాగే 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను, 1/2 కప్పు పాలు తీసుకున్నాను, అలాగే 1 కప్పు ఫుల్గా షుగర్ తీసుకున్నానండి, అలాగే 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ చేసేస్తున్నాను. ఈ మిక్సీ ఇలా క్రీమీగా చేసుకోవాలి. మన మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా ఇందులో అయితే 1 కప్పున్నర వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి ఎక్కువ నాకు పెట్టబుద్దేది పిల్లలకి, అందువల్ల గోధుమ పిండితోనే ఎక్కువ చేస్తాను. కేక్ అయితే మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకున్నాను, అంటే వంట సోడా తీసుకున్నాను. ఇవంతా కూడా బాగా జల్లించేసుకోవాలి. ఇలా ఫ్రూట్ కేకులు కానీ ఇలాంటివే చేస్తాను. బయట కూడా ఎక్కువ కొనాలనిపించదండి. ఇంట్లో చేసుకుంటే అందరివి తింటామన్నమాట. బయట తీసుకుంటే కొంచెమే తీసుకుంటాము, పిల్లల వరకే వస్తుంది. అదే ఇలా ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరివి తింటాం కదా అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎంత టైం లేకపోయినా సరే, ఏమైనా సరే బయట కొనే కంటే కూడా ఇంట్లోనే ఏదైనా సరే అది నాకు వచ్చినట్టుగానే నేను ఇంట్లోనే ట్రై చేస్తానన్నమాట. ఇంకా పిండి వేసేసాక ఇంకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలండి. అంటే ఒకే డైరెక్షన్లో పిండిని కలపాలి, అప్పుడే మనకి కేక్ అయితే పొంగుతుంది. ఒకవేళ బ్యాటర్ మనకి థిక్గా అనిపించేటట్టు అయితే కొంచెం పాలు వేసుకుంటూ కూడా యాడ్ చేసుకుంటూ మనకి పిండిని అయితే కలుపుకోవాలి. గోధుమ పిండి అన్నది హెల్దీ కదండి. మైదా పిండి అసలు పిల్లలకి కూడా ఎక్కువ పెట్టకూడదు, ఎప్పుడో రేర్ అనమాట. నేను ఎక్కువైతే పెట్టను. ఇంకా కొంచెం థిక్ అనిపించింది, మరో కొన్ని పాలు అయితే వేసి కలుపుతున్నాను. చాక్లెట్ కేక్ కానివ్వండి, ఫ్రూట్ కేక్ కానివ్వండి, ఏదైనా సరే నేను ఇందులోనే ఇలాగే చేస్తానన్నమాట. క్రీమ్ కేకులు అన్నది చేయను. ఇందులో నేను కాజు అలాగే బాదం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసానండి. మధ్యలో తింటుంటే అక్కడక్కడ తగులుతుంది, బాగుంటుంది. ఇక్కడ నేను కేక్ బ్యాటర్ని అయితే కనుక చారు పెట్టిన గిన్నెలో వేసానండి, అల్యూమినియం గిన్నె. నేను కొంచెం పిండి ఎక్స్ట్రా వేసాను కాబట్టి చిన్న కేక్ గిన్నె ఉందో సరిపోదని చెప్పి ఇందులో వేసాను. ఇంకా కేక్ బ్యాటర్ అంతా వేసేసి 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసి దాని మీద మిగతా కాజు అలాగే బాదం కూడా వేసేసి, ఆల్రెడీ నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నాను, అది ఫ్రీ హీట్ చేసుకున్నాను. అందులో ఈ కేక్ గిన్నెని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక 40 మినిట్స్లో అయితే కేక్ బేక్ అయిపోతుందండి. నేను ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూసాను అనమాట ఎలా ఉందని. చూడండి, కేక్ అయితే బాగా పొంగిందనమాట, అంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. కేక్ పొంగలేదనుకోండి అలా మామూలుగా అట్టులా ఉండిపోతుంది. ఇప్పుడైతే కేక్ పొంగిందో మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందని అర్థం అనమాట. ఇంక 40 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏం అంటుకోలేదండి. చూడండి, నైఫ్కి అయితే ఏం అంటుకోలేదు, అంటే కుక్ అయిపోయిందని అర్థం అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను బయట పెట్టేసి బాగా చల్లారినాక ఒక దాంట్లో తీసేసుకున్నాను. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో. మనకి మైదా పిండి అయితే వైట్గా కనిపిస్తుంది, మనం యూజ్ చేసిన గోధుమ పిండి కాబట్టి కలర్లో కనిపిస్తుంది అనమాట. మనకి తింటున్నప్పుడు ఈ బాదాము అలాగే జీడిపప్పులు వేసాం కదండి, చక్కగా తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనుక్కునే కంటే కూడా ఇలా చేసుకుంటే ఇంట్లో అందరిమీ కూడా చాలా తృప్తిగా తినచ్చు. ఇంకా కేక్ కట్ చేశానండి, పీస్ ఎలాగొచ్చిందో చూద్దాము. చూడండి, చాలా ఫ్లఫీగా వచ్చింది, ఎక్కడ కూడా పిండిగా లేకుండా చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇక పీసెస్గా కట్ చేసి బాక్స్లో వేసేసి టేబుల్ మీద పెట్టేస్తానండి. మా పిల్లలకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా తీసుకొని తింటారు. ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఏ స్నాక్స్ అయినా సరే ఇంట్లో చేయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. ఇంకా పీసెస్గా కట్ చేసేసి వాళ్ళకి పెట్టేస్తాను. వాళ్ళకి ఎప్పుడు కావాలితే అప్పుడు నేను ఇవ్వవసరం ఉండదండి, చక్కగా టేబుల్ మీద పెడితే వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.